Excellent results are the goal, strict warning from officers. The Alluri District Educational Officer emphasized that students must achieve excellent results in every examination. ఇది డిసెంబర్ 16 ప్రారంభమై మార్చి 15 వరకు కూడా మేము ఈ పథకాన్ని అమలు చేస్తున్నాము. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పరీక్షలను ఎక్కడ చూచిరాతకు అవకాశం లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. మరి ఎక్కడైతే తక్కువ ఫలితాలు వస్తాయో వాళ్ళకి దానికి సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులపై తగు చర్యలు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తీసుకోవడం అయితే జరుగుతుంది. అందుకని విద్యార్థులందరూ కూడా కష్టపడి పరీక్షలు రాయడానికి అయితే ప్రయత్నం చేస్తారని కోరుకుంటున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీన ప్రారంభమై ఏప్రిల్ 1 వరకు జరుగుతాయి. అదేవిధంగా సార్వత్రిక విద్యాపీఠానికి సంబంధించిన పరీక్షలు కూడా 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ప్రభుత్వం ఆదేశాల మేరకు జరపనున్నాము. వీటితో పాటు సార్వత్రిక విద్యాపీఠం ఇంటర్మీడియట్కి సంబంధించిన పరీక్షలు మార్చి 2వ తారీఖున ప్రారంభమై మార్చి 13వ తారీఖున ముగుస్తాయి. ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలో 264 పాఠశాలల్లో చదువుతున్నటువంటి సుమారు 12,000 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో పాడేరు డివిజన్ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి 7,804 మంది విద్యార్థులు, అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి పోలవరం జిల్లా నుంచి 4,184 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. మరి వీరి కోసం మనం 72 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అందులో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో 44 పరీక్షా కేంద్రాల్ని, పోలవరం డిస్ట్రిక్ట్లో 28 పరీక్షా కేంద్రాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షల్ని పగడ్బందీగా నిర్వహించడానికి ఫ్లయింగ్ స్క్వాడ్స్ని 4 ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి పరీక్షా కేంద్రాల్లో కమిషనర్ గారి ఆదేశాల మేరకు 8 సెంటర్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అదేవిధంగా పరీక్షలకి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠానికి సంబంధించి 1190 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు, 1417 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. వీరి కోసం ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి 6 సెంటర్లని, అలాగే 10వ తరగతి పరీక్షలకు సంబంధించి 15 సెంటర్లని ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షలు ఉదయం 9:30కి ప్రారంభమై 12:45 వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకి నిర్ణీత సమయానికి హాజరైన విద్యార్థులు మాత్రమే లోపలికి అనుమతించడం అయితే జరుగుతుంది. పరీక్షల్లోని చూచిరాతకు ఎటువంటి అవకాశం లేకుండా ప్రతి చోట కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం ఈ సంవత్సరం. అదేవిధంగా ఉత్తమ ఫలితాలు పరీక్షల్లో సాధించడానికి గత 100 రోజులుగా ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ఉపాధ్యాయులకు తగు సూచనలు ఇచ్చి ఆ 100 రోజుల ప్రణాళిక ద్వారా విద్యార్థులందరూ కూడా పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి పాస్ అవ్వడానికి కృషి చేస్తున్నాం. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా మేము 6 రెసిడెన్షియల్ క్యాంప్ సెంటర్స్ను కూడా ఏర్పాటు చేసాం. డే స్కాలర్స్లోని ఎవరైతే తక్కువ సామర్థ్యాలు కలిగిన విద్యార్థులు ఉన్నారో వారిని కూడా ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో 6 రెసిడెన్షియల్ క్యాంప్స్ను కూడా నిర్వహిస్తూ ఉన్నాము. మరి ఈ సంవత్సరం పరీక్షలకి అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేసి కలెక్టర్ గారి సూచనల మేరకు సమర్థవంతంగా నిర్వహించడానికైతే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. ఓకే.